హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నోరంతా చేదుగా ఉంది ఫ్రెండ్స్. మనం ఎంత కూరలు వండుకొని ఎలా తిన్నా సరే ఒక పచ్చడి అనేది ఉండాలి. నేను పచ్చళ్ళు పట్టి కూడా చాన్నాళ్ళు అవుతుందన్నమాట. అయితే గోంగూర పచ్చడి తినాలనిపించింది. అయితే దీంట్లో ఒక 2-3 స్పూన్లు ధనియాలు, కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకుని, ఒక 15 ఎండుమిరకాయలు వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించేసుకున్నాను అనమాట. ఇది రోట్లో నూరుకున్నాను. రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని చక్కగా కొంచెం నీళ్లు కూడా తగలకుండా మనం పొడి చేసుకోవాలి. ఇది రోట్లోనే బాగా ఫ్రై అయినాయి కదా, తొందరగా అయిపోతుంది. అలాగే ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత గోంగూర అయితే నూనెలో కూడా ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది. ఒక 10-15 రోజులు బయట పెడితే ఫ్రిడ్జ్లో అయితే నెల పైనే ఉంటుంది. దీంట్లో ఎక్కడ నీళ్లు లేవు కాబట్టి అన్నీ నూనెలోనే ఫ్రై చేశాను. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు గింజలు వేసుకుని 2 ఎండుమిరకాయలు, కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు పెట్టేసుకుంటే మంచి సువాసన. పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఒక ఆమ్లెట్ వేసేసుకుని, అప్పడాలు వడియాలు వేసేసుకుని పెట్టేస్తే చక్కగా కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. దీంట్లో అయితే నాకు ఉల్లిపాయతో వేసిన ఆమ్లెట్ అయితే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాను. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఎక్కువైతే ఎందుకులే అని చెప్పేసి నాకు సరిపోయిందంత అయిందనమాట. ఒక 1/2 కేజీ అంత అయింది. చూసారా, నూనె ఎక్కువ వేసుకుని, ఎండుమిరకాయలు ఎక్కువ వేసుకుని స్పైసీగా వేడి అన్నంలో తింటే ఎంత కమ్మగా ఎంత బాగుంటుంది. దీంట్లో నెయ్యి కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు పొద్దునుంచి మాకు గాలిగా ఉంది. అసలు దుమ్ము లేపుతూ ఉంది. ఇప్పుడైతే ఉమ్మ తీసేస్తుంది. ఈ పచ్చడి చేసేటప్పటికి చెమటలు కాలిపోతున్నాయి అన్నమాట. చూడండి, ఈ వేడిలో ఇంకా మా గోంగూర పచ్చడి అంటేనే వేడి. అప్పుడప్పుడు తింటాం కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. చూసారా, పచ్చడి తింటుంటే నోరంతా ఊరిపోతుంది చెప్తుంటేనే. అసలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.